తెకమక తండ, టిఎస్ఆర్ టిఎస్ఆర్ మూవీస్, మూవీ మేకర్స్, టిఎస్ఆర్ మూవీ మేకర్స్, తిరుపతి సత్యం ప్రెజెంట్స్, తికమక తండ. పర్టికులర్గా ఈ ఫంక్షన్కి నేను రావడానికి కారణం మావాడు రమణ, ఇప్పుడు వెంకట్, నా సినిమాలకు పనిచేశాడు. గౌతమ్ మేనన్ గారితో నా సినిమాలన్నిటికీ పనిచేశాడు. ఎటో వెళ్ళిపోయింది మనసు. ఆ కంటిన్యూషన్ అక్కడి నుంచి కంటిన్యూస్గా చేశాడు. హీ ఈజ్ వెరీ సిన్సియర్ వర్కర్. నిజంగా గౌతమ్ మేనన్ టీం ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే తమిళోళ్ళ హవా ఉంటుంది. ఆయన దగ్గర ఉండేవాళ్ళు బాగా గొప్పగా వెరీ సిన్సియర్గా పనిచేసేవాళ్ళు తెలుగోళ్ళే. వాళ్ళల్లో ప్రథముడు మావాడు రమణ, వెంకటరమణ. డెఫినెట్గా నాకు నిన్న సాంగ్ అది చూపించినప్పుడు మ్యూజిక్ చాలా బాగా తను సురేష్ ఆల్రెడీ ప్రతిదీ తను ఒక్కో సినిమాకి ఆ వేరియేషను, ఆ మెలోడీ తను దాన్ని వదలకుండా పట్టుకొని వస్తున్నాడు. జీవితాంతం ఎప్పుడూ బాగుండేది సినిమా ఇండస్ట్రీలో మెలోడీయే. సంగీతం మెలోడీయే కాపాడుద్ది. కొరవ ఎన్ని పాటలు ఏం చేసుకున్నా, డ్యాన్సులు ఆడినా, ఏం జరిగినా ఆ డయాస్ మీదనో ఆ చూసినప్పుడు తప్పితే మ్యూజిక్లో హాంట్ చేసేది మెలోడీయే. అంటే గౌతమ్ మేనన్ దగ్గర నుంచి తను వచ్చాడు కాబట్టి చెప్పడానికి ఒకటే ఒక కారణం, తనే గట్టిగా యాక్చువల్గా సురేష్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కూడా మెలోడీ చేశాడు. కాకపోతే గౌతమ్ మేనన్ తన ఫస్ట్ సినిమా నాకు చెలి, ఆ సినిమాలో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హారీష్ జయరాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాం అతన్ని. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది, వసీగరా అనే సాంగ్. అతను ఆ సినిమా నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఒక 60-70 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. ప్రతి సినిమాలో మాత్రం ఆ సాంగ్ వెనక హాంట్ అవుతానే ఉంటుంది, ఆ పాట గుర్తొస్తుంటుంది. అలాగా ఎందుకనంటే మెలోడీకి అంత ప్రాణం ఉంది. సురేష్ డెఫినెట్గా దాన్నే నమ్ముకో, అదే కాపాడుద్ది. ఐటమ్ సాంగ్లు ఏదో ఒకటి అర హిట్టు, తర్వాత అవి పట్టు అయిపోతాయి. మెలోడీ ఎప్పుడూ నిలబెట్టద్ది. డెఫినెట్గా ఆ మెలోడీ సాంగ్స్ దీంట్లో బాగా చేశారు. దానికి హీరోయిన్ ఎంత హెల్ప్ అయిందో, అలాగే వాళ్ళు ట్విన్స్ ఆ పిల్లలు కూడా రామకృష్ణ హరికృష్ణ. నేను అదే చెప్పాను వాళ్ళ నాన్నగారిని నిన్న. అంటే మామూలుగా మీ సన్స్ కొరకే సినిమా ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే ప్యాకేజ్తో నువ్వు కూడా వచ్చావా అని అడిగాను. సార్ నాకు కూడా ఐడియా ఉంది సార్ అన్నాడు. కంగారు పడ్డా నేను. కాబట్టి నెక్స్ట్ సినిమాలో వాళ్ళకి ఫాదర్గానో లేకపోతే మాంగానో యాక్ట్ చేసేస్తాడు ఆయన కూడా. డెఫినెట్గా ఇప్పటి వరకు ట్విన్స్ హీరోగా చేసింది నేను అదే చెప్పా, రామ్ లక్ష్మణ్ మా ఫైట్ మాస్టర్స్ టెక్నీషియన్స్గా ఉండి వాళ్ళు హీరోలు అయ్యారు. ఫస్ట్ టైం వీళ్ళు హీరోలుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డెఫినెట్గా మీ ఇద్దరు కలయికతో ఫస్ట్ సినిమా సక్సెస్ అయ్యి మీ నాన్నకి డబ్బులు రావాలి. అలా మా రమణకి ఆల్ ది బెస్ట్. మా రమణకి డెఫినెట్గా ఇప్పటికే చాలా మంచి బ్రేక్ వచ్చి ఉండాలా, లేట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమాని చూస్తే కాన్సెప్ట్ మంచిది. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఊహించుకుంటేనే, మర్చిపోతే దాన్ని ప్లే ఎలా ఉంటుంది అనేది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. స్కోప్ డైరెక్టర్కి చేసేదానికి, రైటర్కి రాసుకునేదానికి. అలానే లిరికిస్టులు అందరూ బాగా కావాల్సిన వాళ్ళు, మంచి లిరికిస్టులు ఈ సినిమాకి పనిచేశారు. ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. హీరోయిన్లు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా సెట్ అయ్యారు వాళ్ళకి, ట్విన్స్కి. ఇంకా మామూలుగా నువ్వు డైరెక్షన్ ఒక్కటే అనుకుంటే నువ్వు యాక్టింగ్ కూడా చేసావు అంటే మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్లకు వెళ్ళిపోవద్దు, నువ్వు డైరెక్షన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయి. డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతావు, నువ్వు మంచి క్రియేటర్వి. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ హిట్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టిన రోజు మా వాడిని ది ఎంటైర్ టీంని అభినందించడానికి డెఫినెట్గా మేము స్వాగతిస్తాం.
అలాగే చిన్న సినిమా బతకాలి. చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. మీ పాత్రికేయ మిత్రుల ద్వారా అడిగేది ఏంటంటే, ఓటీటీలో వస్తుందో అక్కడ వస్తుందో చూద్దాం అనేది కాకుండా చిన్న సినిమాని రక్షించండి. మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాయి, మంచి మంచి సినిమాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.